నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భారతదేశ ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కార్మిక కర్షక కక్షపాతి, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ వ్యవస్థాపకులు సర్దార్ గౌతు లచ్చన్న 115వ జయంతి వేడుకలను ఎస్వి యూనివర్సిటీ ప్రకాశం భవనం వద్ద ఆంధ్రప్రదేశ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పర్చూరు నారాయణ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ నారాయణ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ గౌతు లచ్చన్న గాంధీజీ పిలుపు మేరకు బ్రిటిషర్స్కు వ్యతిరేకంగా ఉప్పు సత్యాగ్రహాన్ని పలాసలో చేపట్టి 21 సంవత్సరాల వయసులో అరెస్టు చేసి జైలుకు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్లో క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించారు. అంటరానితనాన్ని నిర్మూలించడానికి హరిజన సేవా సంఘం స్థాపించారు. వ్యతిరేకించి బ్రిటిష్ వారి చేత 21 సంవత్సరాలకి అరెస్ట్ కాబడి జైలు అనుభవించిన ఏకైక వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న. ఈ యొక్క సర్దార్ గౌతు లచ్చన్న యొక్క సేవలు గుర్తించి కేంద్ర ప్రభుత్వం 2021లో ఆయన పేరు మీద పోస్టల్ స్టాంపు కూడా విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర రైతు దినోత్సవంగా ఆయన యొక్క జన్మించినటువంటి రోజుని ఆగస్టు 16ని ముఖ్యమంత్రి గారు ప్రకటించాలని ఈ యొక్క ఎస్వి యూనివర్సిటీ బీసీ విద్యార్థి సంఘం తరఫున మేము తెలియజేసుకుంటున్నాము. ఈరోజు యూనివర్సిటీలో ఆయనకి ఘన నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి వివిధ రంగాల నుంచి వచ్చున్నారు. అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జోహార్.